డిమోన్ పవన్ వచ్చాడు, హరిత హరీష్ గారు వచ్చారు, అండ్ దివ్య నిఖిత వచ్చారు. వీళ్ళ ముగ్గురు వచ్చి అసలు ఏ టాస్క్లు పెట్టారు, ఆ ఇద్దరిద్దరు పెట్టిన టాస్క్లు ఏ టాస్క్లు, అసలు ఆ టాస్క్లు ఎలాంటి పవర్ కార్డ్స్ ఇచ్చారని పూర్తిగా చెప్తాను. అండ్ ఈ ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత మిగిలిన 15 మెంబర్స్కి 2 టీమ్గా డివైడ్ చేస్తారు. ఆ టీమ్స్ ఏంటి, వాళ్ళు ఎవరెవరు అనేది కూడా క్లారిటీగా చెప్తాను. డే 2 షూట్ ఆఫ్ అగ్ని పరీక్ష 2 టాప్ 15 వాళ్ళకి ఏం జరిగింది అనేది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తా ఉన్న కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది, చాలా మంది బిగ్ బాస్ లవర్స్ కి వీడియో వెళ్తుంది, రీచ్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయ్స్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో అలా బిగ్ బాస్ డే 2 షూట్లో ఆ ముగ్గురు వచ్చిన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏ టాస్క్లు పెట్టినారనే దాంట్లో ఫస్ట్ వచ్చింది డీమోన్ పవన్. సో డీమోన్ పవన్ ఏ టాస్క్ పెట్టాడు, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఎవరెవరిని, సెరస్టి అండ్ ఆర్కే అంటే నవరసాల మామ. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని పిక్చర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, కొన్ని పిక్చర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. డిఫరెంట్ సైజ్ అండ్ ఆర్డర్లో రీఅరేంజ్ చేయాలి, అంటే డిఫరెంట్ సైజులు ఉంటాయి, ఆర్డర్లో ఉండవు. సో దాన్ని ఆర్డర్లో పెట్టాలి, మళ్ళీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేయాలి. సో ఆ గేమ్లో డీమోన్ పవన్ కండక్ట్ చేసిన టాస్క్ ఇది. సో ఈ టాస్క్లో షష్ఠి, ఎవరైతే షష్ఠి ఉన్నారో విన్ అవుతుంది, ఆర్కే అనే పర్సన్ లాస్ట్ అవుతాడు. సో డీమోన్ పవన్ వచ్చేసి ఆవిడకి బ్లాంక్ పవర్ కార్డ్ అనేది ఇస్తాడు. సో బ్లాంక్ పవర్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆవిడ విన్ అవుతుంది, ఆర్కే పక్కకి వెళ్ళిపోతాడు. సో అలా డీమోన్ పవన్ ఒక టాస్క్ కండక్ట్ చేసి బ్లాంక్ పవర్ ఇస్తాడు. అండ్ సెకండ్ వచ్చేసి దివ్య నిఖిత వస్తుంది. టాస్క్ ఏం పెట్టారు అంటే, కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటి సైజు పట్టుకొని అవి ఎస్టిమేట్ చేసి అవి ఏంటో చెప్పాలన్నమాట. సో అలా ఈ టాస్క్ ఎవరిద్దరికి అంటే బగ్గీ తుల్లూరి, యాంకర్ ప్రియ, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంచిగా ఆడి బగ్గీ తుల్లూరి అనే పర్సన్ అయితే గెలుస్తారు. సో అలా బగ్గీ తుల్లూరి గెలిచిన తర్వాత షీ గాట్ ఏ పవర్ కార్డ్ స్కిప్ ది రౌండ్, అంటే సేమ్ పవర్స్ ఫస్ట్ 3 రౌండ్స్లో సేమ్ ఇచ్చారు, అదే బ్లాంక్, స్కిప్ పవరు, లేకపోతే రివర్స్ పవరు అని చెప్పేసి. సో ఇలా బ్లాంక్ పవర్ ఒకటి అయిపోయింది, ఆల్రెడీ ఇచ్చేసారు. సెకండ్ పవర్ వచ్చేసి స్కిప్ ది రౌండ్, అంటే నీకు ఏదైనా నచ్చకపోతే, నీకు ఏమైనా గేమ్ నాకు ఈ రౌండ్ వద్దు మొత్తానికి అన్నప్పుడు ఆ పవర్ యూజ్ చేసి స్కిప్ చేసేయచ్చు. అలా సెకండ్ దివ్య నిఖిత గెలిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి పవర్ కార్డ్ అయితే ఇచ్చేసింది. అండ్ థర్డ్ మీ అందరి ఫేవరెట్, మీ అందరి బాస్, సో హర్షిత హరీష్ గారు అయితే వచ్చారు. ఈయన కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు స్టేజ్ మీద రకరకాలుగా కోపం చూపించేవాడు, అగ్రెషన్ చూపించేవాడు, అండ్ గేమ్ ఆడేటోడు, ఒక స్పోర్టివ్నెస్ కనపడేది. మళ్ళీ హౌస్లో ఏమో అసలు ఆడుళ్ళు అంటే ఇదంటే అదంటే అని చెప్పేసి ఓ వైరల్ అయిన పర్సన్. ఈయన కూడా వచ్చాడు. ఈయన వచ్చి ఇద్దరికి టాస్క్ పెట్టాడు. వాళ్ళిద్దరు ఎవరంటే శాలిని పటేల్ వర్సెస్ ఝాన్సీ. శాలిని పటేల్ వర్స్ ఝాన్సీ, సింగర్ ఝాన్సీ. సో వీళ్ళిద్దరి మధ్యలో లెగ్స్కి థ్రెడ్ కట్టుకోవాలి. లెగ్స్కి ఏదైతే ఉందో లెగ్స్కి థ్రెడ్ కట్టుకుంటే దాంట్లో శాలిని రెడ్ థ్రెడ్ అండ్ ఝాన్సీ వచ్చేసి బ్లూ థ్రెడ్. సో వీళ్ళిద్దరు థ్రెడ్ కట్టుకున్న తర్వాత ఎవరి కలర్స్ థ్రెడ్ వాళ్ళ లెగ్కి ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్, అంటే కాలికి ఎక్కువ ఎవరు థ్రెడ్స్ కట్టుకుంటే వాళ్ళు విన్నర్ అన్నప్పుడు ఈ టాస్క్లో ఇంకా అసలు పోటీనే లేదు అన్నట్లు ఝాన్సీ అయితే విన్నర్ అయింది. షీ గాట్ ఏ పవర్ కార్డ్ హెడ్ స్టార్ట్ అని చెప్పేసి. సో అది హరిత హరీష్ గారు అయితే ఝాన్సీ గారికి ఇచ్చేసారు. సో ఇలా నిన్న షూట్లో జరిగిన 3 గేమ్స్లో 3 మెంబర్స్ వచ్చి 3 పవర్ కార్డ్స్ అయితే ఇచ్చారు. ఆ 3 మెంబర్స్ ఎవరెవరంటే ఆల్రెడీ చెప్పాను. సో అలా దీని తర్వాత అంటే ఈ 3 టాస్క్ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే నార్మల్ టాస్క్, అంటే ఇద్దరి మధ్యలో కాదు, ఒక టాస్క్ జరిగింది. ఫస్ట్ మ్యూజికల్ చైర్ గేమ్ కండక్ట్ చేశారంట, అంటే మ్యూజికల్ చైర్స్ గేమ్స్ కండక్ట్ చేసి ఈ టాస్క్లో ఫస్ట్ విన్ అయిన పర్సన్ ఒక టీంని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా ఫస్ట్ విన్ అయిన పర్సన్ రోహిత్ సెలెక్ట్ అయితే ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ విన్ అయినందుకు వీక్ టీంని, ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. విన్ అయిన పర్సన్ టీంలోకి లీడర్ అవుతారు, అంటే ఆ పర్సన్ విన్ అయినాడు కాబట్టి రోహిత్ లీడర్ అవుతాడు ఒక టీంకి. సో అలా రోహిత్ లీడర్, ఇలా వీక్ చేసుకున్న టీంలో రోహిత్ టీంకి వెళ్తారు. ఇంకా మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో ఇంకో పర్సన్ టీంలోకి వెళ్ళిపోతారు, వీళ్ళంతా స్ట్రాంగ్ పర్సన్స్. సో అలా ఇండివిజువల్ అయిపోతాయి. ఆ టీమ్స్ వచ్చేసి అంటే రిమైనింగ్ స్ట్రాంగ్ పర్సన్స్ అంతా వేరే లీడర్ పర్సన్ టీంలోకి వచ్చేస్తారు. సో అలా ఎవరెవరు ఏ టీంలోకి వెళ్ళిపోయారో ఆ టీం నేమ్స్ ఏంటంటే, ఫస్ట్ టీం రెడ్ టీం మెంబర్స్, అంటే రెడ్ టీంకి హెడ్ ఎవరంటే ఆల్రెడీ టాస్క్ గెలిచిన రోహిత్ నాయుడు. సో రోహిత్ నాయుడు టీం లీడర్. సో ఆ టీం లీడర్ టీంలో ఎవరెవరు ఉన్నారు రెడ్ టీంలో అంటే రోహిత్, మిథిలేష్, అమన్ మసూద్, రాజకుమారి దయానా,
అండ్ శాలిని పటేల్, సరస్టి, ఝాన్సీ. సో వీళ్ళ 7 మెంబర్స్ ఒక టీంలో ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకో టీం బ్లూ టీంకి లీడర్ వచ్చేసి దీపక్. సో దీపక్, బగీ తుల్లూరి, మిస్ అపూర్వ అండ్ హేమంత్ అండ్ గాయత్రి అండ్ రామకృష్ణ, ఆర్జే చరణ్ అండ్ లాస్ట్ ప్రియా. సో వీళ్ళు 8 మెంబర్స్. సో వీళ్ళు 8 మెంబర్స్, వాళ్ళు 7 మెంబర్స్. రెడ్ టీం వచ్చేసి రోహిత్ అండ్ బ్లూ టీం వచ్చేసి దీపక్. సో ఇలా 2 టీమ్స్ డివైడ్ చేస్తారనమాట. 2 టీమ్స్ డివైడ్ చేసిన తర్వాత ఒక టాస్క్ పెడతారు, టగ్ ఆఫ్ వార్ టాస్క్ ఒకటి జరిగినప్పుడు దాంట్లో రెడ్ టీము బ్లూ టీంకి 2 టాస్క్లు పెడితే దీంట్లో టాస్క్ ఏంటంటే ఒక థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్కి మిడిల్లో లాక్ ఉంటుంది. అంటే అటుపక్క తాడు ఇటుపక్క తాడు, రోప్ అనుకోండి, రోప్ను ఇటుపక్క లాగుతూ ఉండాలి. సో అలా లాగినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు టాస్క్ పెట్టినప్పుడు అటుపక్క వాళ్ళు రాలేదు, ఇటుపక్క రాలేదు, మధ్యలో ఉండే కీ ఉంటుంది చూడండి, ఆ కీయే లాక్ తెగిపోయింది అనమాట. అంత పవర్తో వీళ్ళు గుంజుతా ఉన్నారు, వాళ్ళు గుంజుతా ఉన్నారు. సో అలా లాకే డ్యామేజ్ అయిపోయింది, లాకే బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇంకో లాక్ తెచ్చి మళ్ళీ రోప్కి పెట్టి ఆ రోప్కి కనెక్ట్ చేసి మళ్ళీ లాగమని చెప్పారనమాట. సో రోప్తో లాగుతుంటే ఆ లాక్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ కొత్త లాక్ పెట్టి అట్లా చేసినారు. మళ్ళీ టాస్క్ కంటిన్యూ అయిన తర్వాత ఈ టాస్క్లో మళ్ళీ కొంతమందికి ఎల్లో కార్డు ఇచ్చారు. కార్డు అంటే దేనికి ఇస్తారంటే రూల్స్ బ్రేక్ చేసినందుకు జడ్జెస్ ఇస్తారనమాట. సో అలా ఈ టాస్క్ విన్ అయ్యింది, రెడ్ టీం విన్ అయింది, రోహిత్ వాళ్ళ టీం విన్ అయింది రోప్ లాగడం. కానీ ఎల్లో కార్డు కూడా రోహిత్కే వచ్చింది. రోహిత్కి ఎల్లో కార్డు ఎందుకు వచ్చిందంటే జడ్జెస్ దగ్గర కొన్ని స్మాల్ వార్నింగ్స్ వచ్చాయి రెడ్ టీంకి. సో అలా రెడ్ టీంకి లీడర్ రోహిత్ కాబట్టి రోహిత్కి ఆ రోప్ విషయంలో పట్టుకొని లాగాడు, స్టాప్ అన్న కూడా అన్నందుకు ఎల్లో కార్డు ఇచ్చారు. అండ్ ఇటుపక్క ఇంకో పర్సన్ గాయత్రి అనే పర్సన్కి కూడా ఎల్లో కార్డు ఇచ్చారు. సో వీళ్ళిద్దరికి ఇటుపక్క సరొక ఎల్లో కార్డు ఇచ్చారు వార్నింగ్. సో అలా జడ్జెస్ విషయం ఇది. సో మొత్తానికి ముగ్గురు వచ్చి పవర్ కార్డ్స్ విషయంలో టాస్క్లు పెట్టారు, ఇంకో టీంని డివైడ్ చేశారు, అంతలోపే టీమ్స్ డివైడ్ చేశారు, వాళ్ళకి పవర్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు. దాంట్లో రెడ్ టీం ఒకటైంది, బ్లూ టీం ఒకటైంది. ఆల్రెడీ రెడ్ టీం నుంచి ఒక టాస్క్ విన్ అయిపోయారు. సో ఇలా మొత్తానికి టీంల వైజ్ కూడా టాప్ ఎవరైతే ఉంటారో బిగ్ బాస్ ఎంట్రీకి వాళ్ళని ఒక ఛాన్స్ ఇస్తారనమాట. సో అలా మొత్తం క్యాల్కులేట్ చేసి చూస్తే డే 2 షూట్లో టాప్ 15 మెంబర్స్కి జరిగిన టాస్క్లు ఇవి, తెచ్చుకున్న పవర్ కార్డ్స్ ఇవి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతా ఉండండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ టీమ్ వైజ్గా పెట్టిన టాస్క్ల గురించి, జడ్జెస్ విషయంలో ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఎపిసోడ్ 1 గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఇది ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతూ ఉన్న షూట్ అప్డేట్. సో ఈ అప్డేట్ డే షూట్ ఆఫ్ టాప్ 15 కంటెస్టెంట్స్కి జరుగుతూ ఉన్న టాస్క్లు. సో ఎపిసోడ్ అనేది ఎప్పుడో 30 మెంబర్స్ ఆడిషన్స్కి జరిగినది, ఆల్రెడీ మీకు అది వీడియో పెట్టాను. సో చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.